టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. వైసీపీ కేబినెట్లో ఉన్న మంత్రులందరూ ఓడిపోతారని తెలిపారు. ఆ పార్టీకి ఘోర పరాజయం తప్పదన్న ఉమా, జగన్ రెడ్డి మాటల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వైసీపీ కార్యకర్తలు ప్రజలను మభ్యపెట్టేందుకు సజ్జల ప్రయత్నిస్తూ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. భారీ మెజారిటీతో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. రెండో కేబినెట్లో కానీ 40 మంది మంత్రులు ఒక్కడు కూడా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మేం గెలుస్తామని మాట్లాడలేదు. 40 మంది మంత్రులు ఓడిపోతున్నారు. 5 ఏళ్ల పరిపాలనలో మీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మొదటి క్యాబినెట్లో, రెండో క్యాబినెట్లో మంత్రులు ఎవడో కూడా మీడియా ముందుకు రావట్లా. మొత్తం ఎత్తిపోతున్నారు, మొత్తం ఓడిపోతున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మీడియా ఘోషిస్తూ ఉంటే, సర్వేలు ఘోషిస్తూ ఉంటే, ఇవాళ సజ్జలు వచ్చి ఏ కార్యకర్తను నమ్మిద్దామని, ఏ నాయకుడిని నమ్మిద్దామని నువ్వు మళ్ళీ బురజల్లే కార్యక్రమాలు చేస్తున్నావు? సిగ్గుందా అని అడుగుతున్నా. అపధర్మ ముఖ్యమంత్రి మీరు, 5 ఏళ్ళు ప్రభుత్వం పరిపాలన చేసింది మీరు, చీఫ్ సెక్రటరీ మీరు పెట్టుకున్న వ్యక్తే, మీకు అనుసరణలోనే వ్యవస్థలన్నీ నడుస్తున్నాయి. ఇవాళ చీఫ్ సెక్రటరీయే మొత్తం పోలింగ్ స్టాఫ్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏ అధికారం ఉండాలో రాజేంద్రనాథ్ డీజీపీగా ఉన్నప్పుడే నియామకాలన్నీ జరిగాయి. మొదటి క్యాబినెట్లో కానీ, రెండో క్యాబినెట్లో కానీ 40